హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి పడుతూ ఉంటాం కదండి. ఉసిరికాయ పచ్చడి పట్టేటప్పుడు మనం ఆయిల్ వేసి సిమ్లో పెట్టి మాత్రం ఉసిరికాయలు కనుక మనం వేపినట్లయితే అవి చాలా లోపల వరకు నీట్గా మొత్తం వేగుతాయి. లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉండి పైన మన గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి. నేను అందుకే సిమ్లో పెట్టి వేపుతున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్కి మారుతున్నప్పుడు మనం తీసేసి సపరేట్ చేసుకొని అదే ఆయిల్లో పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టిన తర్వాత అవి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పచ్చడిని ప్రిపేర్ చేస్తాము. కొంతమంది చింతపండు వేస్తారు, బట్ నేను చింతపండు వేయకుండా వెరైటీగా చేయాలనుకుంటున్నాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు లైట్గా వేపేసేసి పౌడర్ చేస్తాను. ఆ పౌడర్ని కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపి మనం ఉసిరికాయ పచ్చడి పడతాము. ఈ విధంగా రావాలి. ట్రై చేయండి మీరు కూడా. నేను పచ్చడి ప్రిపేర్ చేసేవాడు మీకు చూపిస్తాను.